అది బయటకు రావాలి, అది బయటకు రావాలి. ఒరే ఉప్పు తింటే బీపీ, బీపీ తింటే షుగరు. సరిగ్గా భోజనం చేస్తే పోతారు. మీకు ఈ వయసులో ధర్నాలు అవసరం అంటారా? మీకు ఈ వయసులో ధర్నాలు అవసరం? తీసే. ఏమండి తలకి స్నానం చేస్తున్నాను, షాంపూ పెట్టి చేయమంటారా, కుంకుడుకాయ పెట్టి చేయమంటారా? విగ్గొడకుండా చెయ్యట్టు పెట్టి చెయ్యి. ఏమండి తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతంగా ఉండడానికి ఒక ఉదాహరణ చెప్పండి. పెళ్లిలో నువ్వు తల ఉంచుకొని తాళి కట్టించుకున్నావు కదా, అదేనే తుఫాన్ వచ్చే ముందు ప్రశాంతంగా ఉండేది. ఇలాంటివన్నీ చెప్తారు, ఇంట్లో మాత్రం కూర్చొని ఎక్కడికి కదలరు. కూర్చున్న చోట కదలం కాబట్టి పర్వతాలకు మగాళ్ళ పేర్లు, ఒక చోట కుదురుగా ఉండరు కాబట్టి నదులకు ఆడాళ్ళ పేర్లు పెట్టారే. ఊర్లో హోటల్ పెట్టాం కదా, అది నడవకుండా చేయడానికి ఎవరో ట్రై చేస్తున్నారండి. ఏది మన హోటల్ నడవకుండా చేయడానికి ట్రై చేస్తున్నారా? అవునండి. ఏది హోటల్ జోలికి రాకండి. ఆ హోటల్ చాలా మందికి తిండి పెడుతుంది. ఏంటి హోటల్ 11ంటికి నడపాలా? ఆ టైంలో వాళ్ళు అయ్యి వచ్చి తింటాడా? ఎందుకంటే పానీపూరి తీసుకోండి. పానీపూరి చూసారా? పానీపూరి కూడా మన జీవితం లాంటిదేనండి. ఉన్న జీవితానికి బొక్కేసుకొని, లేనిపోని కష్టాలు అనే నీళ్ళు వేసుకొని, ఇగో అనే కూర వేసుకొని, దాన్ని హ్యాండిల్ చేయలేక సగం మేదేసుకొని, కనీసం టీవీ కూడా చూడడం తెలియదు కదండి. మీకు ఇవన్నీ విషయాలు ఎలా తెలుసండి? పక్క వీధిలో కుళాయి ఉంది కదా, దాని దగ్గర ఒక 10 నిమిషాలు ఉంటే చాలు, అన్ని విషయాలు తెలిసిపోతాయి మనకి. ఇలాంటివన్నీ చెప్తారు. కాపురం చేయడం మాత్రం చేత కాదు. ఇప్పుడు కాపురం అనేది స్కిట్ చేసినంత కష్టమే, పెళ్లిదే ఉంది యూట్యూబ్ లో నుంచి స్కిట్ తీసేసినంత ఈజీ. కూతురు పుడితే దేవసేన అని పేరు పెట్టుకుంటాను అనుకున్నాను. ఆహా, కొడుకు పుడితే కట్టప్ప అని అనుకోలేదా? మరి ఒక్కసారి ఇలా చేశారంటే కళ్ళం మీద తిగ్గేసిన హైపరాది అని యూట్యూబ్ లో పెట్టేస్తా. పెట్టండి, మొత్తం పెట్టండి. అమెరికా మీద అనుభవం వేసింది కూడా హైపరాది అనే పెట్టండి. నేను లావుగా ఉన్నాననే కదండి ఇవన్నీ అంటున్నారు. ఈ మధ్య నేను తగ్గానండి. అప్పుడప్పుడు మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి, అవి నమ్మకూడదు. దీన్ని చేసుకున్న తర్వాత నుంచి మనకి ఏ లాభం లేదు. పెళ్లికి ముందు అన్ని షాపులు తిప్పేవాడిని, పోనీ తిప్పడం ఎందుకు లేని చెప్పి పెద్ద షాపింగ్ మాలే పెట్టేసే దీనికోసం, ఏ ఇబ్బంది లేకుండా. బేసిక్ గా కస్టమర్లు 2 రకాలు ఉంటారండి. ఒకడు ప్రసాదం కౌంటర్ దగ్గర 20 రూపాయల లడ్డు అంటే 10 రూపాయలకి తీస్తారా, మేము 3 తీసుకుంటాం అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం పట్టించుకోకూడదు. ఇక డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రపంచంలో ఎవరికి అర్థం కాని పెయింటింగ్ వాడికి ఒక్కడికి అర్థమై 5 లక్షలు పెట్టుకొని వేస్తారు. అలాంటి వాళ్ళు. కాబట్టి కస్టమర్లు మనకేం ప్రాబ్లం లేదు, వస్తానే ఉంటారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి హీరోయిన్లు పిలిచామండి, ఇంకా రాలేదేంటి? ఇంకా షాపులో బోనియే కాలేదు, అప్పుడే తగలడ్డారు. చిల్లర లేదు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మేము హీరోయిన్స్. ఏ గ్రహాల నుంచి వచ్చారు? ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు బయట ఎలా ఉన్నారంటే ఆధార్ కార్డులో ఎలా ఉంటారని. ఒకసారి రిపీట్ చేయండి. ఏంటి ఆలోచిస్తున్నారు? మీరు బయట ఎలా ఉన్నారంటే ఆధార్ కార్డులో ఎలా ఉంటారని. ఈడేవుడు ఎంతకి? మా బాడీ కార్డు. ఈయన మీరు బాడీ గార్డ్ గా పెట్టుకోవటం ఎలా ఉందో తెలుసా? ఎలా ఉంది? బ్యాంకు లోన్ వసూలు చేయడానికి అజయ్ మాల్యాని ఆఫీసర్ గా పెట్టినట్టు ఉంది. ఏం మాట్లాడుతున్నావు? పాల బుగ్గలు చూస్తే మీకు గుర్తు రావట్లేదా? ఇంటింటికి తిరిగి పాల ప్యాకెట్లు వేసే వాళ్ళ ఉన్నారు. మీ పాల బుగ్గలు ఇవి. ఫోటోలు తీయకండి, ఎవరు వీడియోలు తీయకండి. తీయకండి. అలా ఒకసారి తీసే బలయ్యాడు. తీయకండి, ఎవరు తీయకండి. నువ్వు పక్కన రావయ్యా. ఏంటి ఫోటోలు అంటే నాకు సిరేకు. ఏం చేసుకుంటావు ఈ ఫోటో? గుమ్మానికి 2 తగిలించుకుంటారు, పొలం దగ్గర కర్రకు 2 పెట్టుకుంటారు. ఇవ్వండి, ఏమైంది? ఇలా పెట్టు. నువ్వంటే నాకు ఇష్టం, నీకోసమే వచ్చినాను, నిన్ను చూడటానికే వచ్చినాను. చూసారా ఒక అభిమానికి హీరోయిన్ ఉన్న అనుబంధం. ఈ సిచ్యువేషన్ లో మీకేం చెప్పాలని లేదా? చాలా చెప్పాలనుంది మీ ఇద్దరిని చూస్తుంటే. ఈ అభిమాని హీరోయిన్ ఎదిట్రా రేఖ సోదరుడు శంకర్ పాను గుట్కా తిని రేఖ 2 దవడలు తొగలించారు. ఇక శంకర్ వాళ్ళ అమ్మ కోసం 2 గాజులు అమ్మేశాడు. నువ్వు అలాగంటావు కానీ ఈ చేతులతో ఎన్ని కాంప్లెక్స్ లో ఓపెన్ చేసామో తెలుసా? సులభ కాంప్లెక్స్ లా? అలా కాదు గాని నీ బిజినెస్ డెవలప్ అవ్వాలి, అంతే కదా? అంతే, అందుకే కదా. ఈ బట్టల షాపు ఓపెన్ చేయగానే ముందుగా బట్టలు కొనేదేవారు. చూసావా? ఇది పోయిన తర్వాత ఫస్ట్ బట్ట కప్పేది ఎవరు? వాళ్ళన్నిటికీ మేము అని అంటారు. మీరు ఎలాంటారా? మా షాప్ ఓపెనింగ్ జరగాలి. ఏది కొవ్వెత్తేది? ఏం లేదు, వెలిగించండి. వెలిగించిన ఫస్ట్ టైం ఒక ఆరిపోయే దీపం ఇంకో దీపాన్ని వెలిగించడం.
ఏదో మొదటిగా ఏం జరిగిద్దో ఏమో. ఏటి చెయ్యి ఉనుకుతుంది. మీ దరిద్రం. ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. కదకండి. ఏంటి మీరు అలాగ ఉండిపోయారు? ఏం చేయనా? ఏం చేయరా అంటే ఏం చేస్తున్నారండి? ఆయన ఎవరో ఇలా జబ్బుల్నే మాయం చేశాడు, నేను మిమ్మల్ని మాయం చేయలేనా అని. అండర్ గ్రౌండ్ లో డబ్బు నగలు ఏది ఉంటాయి తీసి బయట పెట్టండి. అండర్ గ్రౌండ్ లో డబ్బులు దాచిపెట్టడానికి మాది శశికళ షాపింగ్ మాల్ కాదండి, చంద్రకళ షాపింగ్ మాల్. అందరూ చేతులు పైకెత్తండి. అయ్యో మాకెందుకు వచ్చిన గొడవ ఇది? అందరూ చేతులు పైకెత్తండి. ఎత్తాం కదా, ఎన్నిసార్లు ఎత్తమంటావురా? చెప్పిందే బట్టి బట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. మీరు శ్రీ పారాయణ కాలేజీలో చదివారా అండి? నగలు మొత్తం మూటలు కట్టండి. మీరే కట్టుకోవచ్చు కదండి. మాకు కొంచెం బద్ధకం సార్. నీలాంటోడే బద్ధకం ఎక్కువ అని శోభనం గదిలో చీర కలిసి పెట్టుకున్నాడంట ఉత్సాహం కోసం. వాడు ఇలాగే అంటాడు కానీ మొత్తం మూటలు కట్టండి. మేము వెళ్ళిపోతున్న చెక్కులు మా ఇంటికి పంపించండి. ఏంటండి ఇలా జరిగింది? పిచ్చిదానా, ఇన్సూరెన్స్ కోసం నేనే ప్లాన్ చేశాను. ఇప్పుడు పోలీసులు పిలిపిస్తా, మొత్తం జరిగిన నష్టం చూపిస్తా, డబ్బులు కొట్టేయచ్చు. హలో పోలీస్ స్టేషన్ సార్, రండి సార్. ఇప్పుడే మొత్తం జరిగిన నష్టం చూడండి సార్, ఎంత జరిగిందో మాకు చూడండి సార్, మొత్తం ఎత్తుక్కోండి. ఏమండి దొంగతనం స్టార్ట్ చేద్దామా అండి? దొంగతనం స్టార్ట్ చేసి ఎవరా మీరు? మీరే కదండి ఫోన్ చేసి దొంగతనం చేద్దామన్నారు. మరి ఇందాక వచ్చిన వాళ్ళు ఎవరు? వాళ్ళెవరు మాకేం తెలుసండి. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. అదే ఇన్సూరెన్స్ కోసం. పోలీస్ స్టేషన్. ఏంటి నిన్న ఏం చేయమంటారండి? ఏం చేయొద్దు, ఇంటికి వెళ్ళి టీవీ ఆన్ చేయి. నా బయోపిక్ చూడబోతున్నారు ఈ రోజు. మీరు ఫస్ట్ సీన్ ఏంటంటే కృష్ణ భగవాన్ గారి సీన్. హలో అన్నయ్య గారు, రూగరాజ్ గారు. ఆ తమ్ముడు చెప్పమ్మా క్రిష్. అది పర్లేదు కానీ నరేష్ ఫోటో కొంచెం పైకి పెట్టుకో. స్కిట్ అయింది, జడ్జ్మెంట్ కోసం పిలవండి. ఇంద్రజయమా రూగరాజ్ అమ్మా, ఎక్కడో కొద్దిగా డ్రాప్ అయిందిరా. దిక్ 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 దిక్. ఇంత వర్షంలో తడుచుకుంటూ వచ్చారేంటమ్మా? ఈ కన్న తల్లి నిన్ను ఫ్లైట్ లో వెళ్ళేదాన్ని మరి చైన్ లాగి ఆగి మరి వచ్చాను రా. ఫ్లైట్ లో చైన్ ఉండదు కదా. పక్కా విడిది లాగా. ఊరు పెద్ద మనిషి అని చెప్పుకొని తిరుగుతావు కదా. నా బిడ్డ పెళ్లి అవుతుంది, మనం పెట్టొచ్చు కదా బిడ్డకి. ఏంటిది ఇది? పట్టుబట్టలు పట్టుబట్టు కొడతారు వాళ్ళు, నేను వద్దంటినావు. మేం కదా కొడతాం, బయట కూడా కొడతాం. చెప్పాలా? చెప్పాలా? సరే ఊహించుకో. ఎవరిని ఊహించుకోవాలా? నన్ను ఊహించుకో బాబు. నేను ఒక రోజు వర్షంలో ఒంటరిగా తడుచుకుంటూ వెళ్తుంటే మీ అమ్మ గొడుగు పట్టుకొని నాకు లిఫ్ట్ ఇచ్చింది. కాసేపు పిడుగు పడిందా? కాదు, గొడుగు కింద పడింది. ఆ తర్వాత ఇద్దరం తడిచిన బట్టలతో ఇంటికి వెళ్ళి గదిలోకి వెళ్ళి తర్వాత ఎవరి బట్టలు వేసుకొని బయటకు వచ్చేసాం అంతే. అదేంటి హాయ్ నానా నుంచి ఆషిక్ దాకా గెలిపారు.